హాయ్ నేను సతీష్. ఇవాళ టాస్క్ ఎట్లా ఉంది చెప్పండి ఒకసారి. ఫస్ట్ కామెంట్ పెట్టండి. డీమూన్ పవన్ కళ్యాణ్ ఆడిన టాస్క్ లాస్ట్లో ఎమ్మెన్యేలు అన్నాడు కదా, చిరంజీవి సినిమా డైలాగ్ అన్నయ్య సినిమాలో ఉంది కదా, మా ఇద్దరు తమ్ముడు జేమ్స్ అని చెప్పేసి చిరంజీవిలాగా ఇమిటేషన్ చేసి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా అన్నాడు. తమ్మునేలు అదే పెట్టవచ్చు అని నాకు కూడా అనిపించింది. అంత పర్ఫెక్ట్గా చెప్పాడు వాళ్ళిద్దరు ఆట గురించి. అట్లాగే నేను ఎందుకంటే నైట్ ఎపిసోడ్ రివ్యూ అయిపోయిన తర్వాత వెంటనే జర్నలిస్ట్ సతీష్లో ఈ డీటెయిల్డ్ పెడుతూ నాకున్న అప్డేట్ వరకు ఇంకా కంప్లీట్ కాదు. ఎందుకంటే ఈరోజు టాస్క్ ఆడిన విధానం, అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూస్తే మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. అందుకే నేను 100% పక్కా కన్ఫర్మేషన్ చేసుకుని ఇద్దామని చెప్పేసి వెయిట్ చేశా. ఫైనల్లీ కళ్యాణ్ అయ్యే ఛాన్స్ ఉంది, లీడ్లో ఉన్నాడు, ఇవన్నీ చెప్పిన అర్థమైందా ఎంత పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో. పర్ఫెక్షన్ మారు పేరు బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు ఉంటాయి నా రివ్యూస్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, నో డౌట్ జెన్యున్గా ఉంటాయి. ఏదో తొత్తరపడిపోయి మీకు ఉండే ఎగ్జైట్మెంట్ని నేను వ్యూస్ చేసుకుందామని వ్యూవర్షిప్ కోసం అట్లా ఇట్లా ఇదిగో తోక అదిగో పూలి గాలిలో వార్తలు వెండేసి వచ్చి జూమ్ జామ్ మంత్రకాలు నోటుకొచ్చింది వాగేసి చెప్పేసి పోయే బ్యాచ్ కాదు. పక్క కాన్ఫిడెన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను ఎందుకు చెప్పిన అర్థమయ్యి ఉంటుంది ఈరోజు ఎపిసోడ్లో. ఆ టాస్క్ చూస్తే మరి మీకేమనిపించింది ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే ఈ ఎపిసోడ్లో ఉంచిన మసాలా కంటే లైవ్లో జరిగిన మసాలా చాలా గరం మసాలా. ఆ మసాలా అంతా లేపేశారు. అయినా మనం అది వదలం అన్నీ కవర్ చేసేస్తాం కాబట్టి బ్రీఫ్గా చెప్పుకుందాం. ఇక్కడ మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఈరోజు ఎపిసోడ్ కానీ లైవ్ కానీ చూస్తే ఇద్దరు జెమ్స్, డీమన్ పవన్ అండ్ కళ్యాణ్, అట్లాగే ఇద్దరు బ్లఫ్ మాస్టర్స్ రీతు అండ్ తనూజ, అట్లాగే ఇద్దరు ట్రాన్స్ఫార్మర్స్ ముట్టుకుంటే షాక్ కొడతారు. ట్రాన్స్ఫార్మర్స్ ఎలక్ట్రికల్ అట్లా ఉంటూనే ఇంకోటి ఏంటి ట్రాన్స్పరెన్సీ కూడా ఉండేది ఎవరుంటే దివ్య సంజన, అట్లాగే ఇద్దరు సైలెన్సర్ ఎవరంటే భరణి అండ్ సుమన్. ఇద్దరు 4 కేటగిరీలు అనిపించారు. మరి ఏం పేరు అయినా ఇమాన్యుయల్ ఫైర్ కోసం ట్రై చేసి మిస్ఫైర్ అయితే అయ్యింది. సరే వీళ్ళందరి గురించి ఎవరి ఆట ఎట్లా ఉంది ఏంటి అన్నీ మాట్లాడుకుందాం. ముందు టాస్క్ గురించే మాట్లాడేద్దాం. రోడ్డు వేయాలనే టాస్క్ బాగుంది కదా, చూసేటి ఏముందిలో చిన్న గొంతులు అయినట్టుంది, లోపల బాగా అగాధం దవ్వేసినట్టు ఉన్నారు. మరి ఇట్లాంటి టాస్క్ అయితే నిజంగా చూడడానికి సింపుల్గా పర్వాలేదా, చిన్న గొంతులే పూర్తి చేయొచ్చేమో అనిపించినా కానీ చుక్కలు అయితే చూపించేసాయి కదా. ఇద్దరు ఫిజికల్గా అంత స్ట్రాంగ్గా ఆడేవాళ్ళే ఉన్నా సరే ఆ డీమన్ పవన్ భరణి నిఖిల్ ఆపేసి భరణి ఇమాన్యుయల్ కూడా ఇలా ముసల్లాగా నీటిలో ఉండి పట్టినట్టు గుడుం పట్టేసిన ఆయన కూడా ఈరోజు పాప అల్లాడిపోయాడు అడుము నొప్పితో. దపదప్పాలుగా అసలు సాధ్యం కావట్లే. అయినా ట్రై చేశాడు. నిజంగా మెచ్చుకోవాలి. పాపం అల్లాడిపోలే. ఆయన బాధ చూస్తే అక్కడ అందరికీ అర్థమవుతుంది కదా, తట్టుకోలేని నొప్పి, ఏడుపు ఒకటే తక్కువ. అంటే ఇన్ని రోజులు చూసినా మనకు కనిపించిన డీమన్ పవన్ వేరు, ఈరోజు కనిపించిన డీమన్ పవన్ వేరు. బాగా లెగుస్తుంటే నొప్పి ట్రై చేస్తున్నాడు. నిజంగా బాధాకరమే. నిజంగా ఇట్లాంటి ఎఫర్ట్స్ పెట్టేటప్పుడు టాస్క్ గెలిచినా ఓడిపోయినా వచ్చేదేంలే, ఎఫర్ట్స్ అయితే చూస్తారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది కూడా మెయిన్ ఏంటంటే ఆ పిల్లవరు దివ్య, ఇమాన్యుయల్, సంజన అందరూ కూడా స్ప్రే తేవాలా, కొట్టాలా, ఏంటి నొప్పి భరించలేకపోతున్నాడు, అయిపోయిందా టాస్క్ అయిపోయిందా, సంచాలకి మీరు చెబితే చేస్తామనేటప్పుడు కూడా దివ్య కూడా నేను సంచాలకి అయిపోయిందా, నేను వెనకాల వెళ్ళి పట్టుకుంటే అట్లీస్ట్ చెప్పండి అని సంజన కూడా ఫస్ట్ ఎవరు సపోర్టాలు చేసుకున్నా సరే అతను పెయిన్ చూసి అందరూ భరణి కావచ్చు అందరూ చేస్తూ ఉన్నా ఫినిష్ చేస్తే మేము చూస్తాము, నువ్వు త్వరగా చేసి అని చెప్పేటప్పుడు కూడా ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. పాపం ఆయన అక్కడ అల్లాడిపోతూ ఉంటే ఎట్లా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చూసారా సన్నగా ఫ్లెక్సిబుల్గా. నేను ఇంతకుముందు ఎపిసోడ్ ప్రోమో రివ్యూలో లైవ్ అప్డేట్స్లో కూడా చెప్పా, ఆయన ఆర్మీ ట్రైనింగ్ కూడా పనికి వస్తుంటే ఎగ్జాక్ట్గా టాస్క్కి ముందు కూడా డీమన్ పవర్ అదే మాట అన్నాడు కదా, వాడు ట్రైనింగ్ అంత పనికి వస్తుంది లేక ఎగ్జాక్ట్గా అది పర్ఫెక్ట్గా అది ఆ ఎక్స్పీరియన్స్ అదంతా. అట్లాగే పల్లె బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కదా, విలేజ్ ఇంకా డక్కామోకిల్ తినే రఫ్ అండ్ టఫ్ ఉంటారు కదా, అవన్నీ కూడా కలిసి వచ్చినాయి. అది కష్టమైన టాస్కే. కాకపోతే ఆయన పర్సనాలిటీ ఫ్లెక్సిబుల్ కావచ్చు, నా రఫ్ అండ్ టఫ్ ఉండేది కావచ్చు, ఇలాంటి పనులు చేసే ఎక్స్పీరియన్స్ ఆర్మీలో ట్రైనింగ్ అంటే మనకు తెలియందే ఉంది. సో మొత్తానికి ఆయన కూడా ఎఫర్ట్స్ పెట్టాడు. ఆయనకి సినిమా కనబడింది, ఇతనికి కనబడింది. మంచి టాస్క్ అయితే ఆడాము అని ఒక ప్రతి సీజన్లో చెప్పుకోదగ్గ టాస్కులు ఉంటాయి కదా. ఒక సీజన్లో రోహిణి అట్లాగే పృథ్వీరాజ్ ఆడారు చూడండి, లాస్ట్ ప్లేస్కి బ్యాలెన్స్ చేసే టాస్క్. ఆమె విల్ పవర్తో ఇరగ్గొట్టేసింది, శివంగి పాటేసి అద్దరగొట్టాడు. అట్లా ప్రతి సీజన్లో చెప్పుకోదగ్గ టాస్కుల్లో ఇదొక టాస్క్, వీళ్ళ పర్ఫార్మెన్స్ అని కూడా చెప్పుకోవాలి. అట్లా ఆడారు ఇద్దరు కూడా. అయితే డీమన్ కూడా అంత బాధలో వెళ్ళరా, కళ్యాణ్ కూడా వెళ్ళి అక్కడ ఆగిపోతే వెళ్ళరా ఫినిష్ చేశాను చెప్పడం, ఆయన కూడా వెళ్ళి ఆగిపోవడం, ఇవన్నీ చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది. ఒక స్పోర్టివ్ స్పిరిట్ అంతా చాలా చక్కగా కనబడింది. ఇక్కడ ఇతడు కావచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ రీతు చౌదరి గురించి పక్కగా చెప్పుకోవాలి. ఎంతసేపు జనరల్గా ఏంటి ఆ పెయిన్ మనకి ఇష్టమైన వాళ్ళు, మనకు బాగా కావలసిన వాళ్ళు అనిపించుకునేటప్పుడు అంత లవ్ అండ్ ఎఫెక్షన్, ఆ కేరింగ్ అంతా ఉండేటప్పుడు ఇమీడియట్గా టాస్క్లు తొక్కలేదు పక్కన పెట్టని చెప్పి వెళ్ళిపోయి అక్కడ పడిపోయి ఎక్కడ పెయిన్ ఏంటి
పెట్టి అది సపరీలు ఎవరైనా చేస్తారు, ఏం పెయిన్ ఎక్కడ బ్యాక్ పెయిన్ పర్వాలని చెప్పి ఆ ఫస్ట్ ఎయిడ్ అంతా చేయాలి. అక్కడున్న సంజన కావచ్చు, దివ్య మెయిన్ ఇనిషియేటివ్ తీసుకుంటుంది, ఎమ్మెన్యల్ తీసుకుంటున్నాడు, భరణే చెబుతున్నాడు, ఎంతమంది చెప్పినా ఇప్పుడు కనీసం ఆ యాంగిల్లో లేదే. ప్యూర్లీ కమర్షియల్ అని అనిపించింది నాకైతే. ఎంతసేపు లెగవా అవ్వవా, సరే ఫస్ట్లో అంటే ఏమో చిన్న పెయిన్కే డిలే అయిపోతున్నాడేమో, వదిలేస్తున్నాడేమో, గివప్ ఇచ్చేస్తున్నాడేమో అనుకోవచ్చు, ఎంకరేజ్ చేయొచ్చు. సరేలే నీకు చిన్నదిలే కామన్లే, నువ్వు పట్టించుకోకుండా వాడతావు అన్నట్టు ఎంకరేజ్ చేయొచ్చు. బట్ తీవ్రత పెరుగుతున్న కొద్ది దగ్గరికి వెళ్తుందో దూరంగా పోయి అక్కడెక్కడో కూర్చొని ఏడుపులు ఏంటో, డ్రామాలు ఏంటో, దండాలు ఏంటి, ఇది పక్కా కమర్షియల్ అని నాకు అనిపించింది 100%. ఎందుకంటే ఇక్కడ ఇంత జరిగినా సరే లాస్ట్లో వచ్చి అలా చేయబొట్టుకొని అక్కడ ఆఖరికి సోఫాలో వేసినప్పుడు కూడా దివ్య వాళ్ళు అక్కడ సఫరీలు చేసినప్పుడు కూడా దివ్య ఇలాగ మెడికల్ రూమ్కి రండి అయినప్పుడు కూడా ఇలా పక్కగా నేరుగా స్ట్రైట్గా లేవకు పక్కకు తిరిగి లేకొని ఆవిడ చెప్పడం ఇవన్నీ చూసి అప్పుడు కూడా చోద్యం చూసినప్పుడు దూరంగా అలా చూసి అక్కడికి వెళ్ళాము, బాత్రూమ్ దగ్గర ఏడ్చేసి దండాలు పెట్టేసి డ్రామా కాదు ఇదంతా. కమర్షియల్ అని ఎందుకు అన్నానంటే ఇక్కడ సర్లే ఇది మెడికల్ రూమ్కి వెళ్ళే ముందు వెళ్ళి అక్కడికి వెళ్ళి హగ్ ఇచ్చేసి ఇలా చూస్తూ అక్కడ ఆయనకి వినిపిస్తే హగ్ ఇచ్చినప్పుడు పక్కన నెమ్మదికి చెప్తే చాలు, కెమెరాకి రీచ్ అవ్వాలి, కంటెంట్ వెళ్ళాలి, కెమెరా ఎదురుగుండేది ఫోకస్ ఉండాలి, కెమెరా కేసు చూసుకుని కూడా మాట్లాడడం, ఇవన్నీ చూసి అట్లాగే మెయిన్ ఏంటంటే లాస్ట్లో మళ్ళీ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా ఇదేనా ఒకటేనా, సరే టికెట్ ఫినాలో కొట్టు, విన్నర్ ఉంది, ఎఫర్ట్స్ మ్యాటర్, ఇది ఓకే ఎఫర్ట్స్ మ్యాటర్, ఈరోజు ఎఫర్ట్స్ అందరం చూసి అతను ఓడిపోయినా సరే గెలిచినట్టుగా అనిపించింది, అంత చక్కగా ఆడాడు. కాకపోతే ఆయన బాధపడుతుండే ఎప్పుడు నొప్పి రాలేదులే ఫోన్లో మనవలో అయ్యాడులే అని చెప్పి ఆయన కూడా స్పోర్టివ్గా తీసుకున్నాడు. బట్ ఇప్పుడు ఎందుకు నేను కమర్షియల్ అన్నానంటే ఇప్పుడు బాధ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కెప్టెన్ ఇమ్యూనిటీ వచ్చేస్తే నాకు ఓట్లు షేర్ అయితే వచ్చేవారం, ఈ వారం నేను అయ్యాను నీకు షేర్ అయితే, ఈ వారం నువ్వు అయ్యావనుకో వచ్చే వారం నేను నామినేషన్లో ఉన్నా ఫరక్ పడదు, నీ ఓట్లు నాకు షేర్ అయిపోతాయి. ఈ మాట ఎందుకంటే అక్కడ సంజన గురించి అనింది కదా, ఇమాన్యుయల్ నామినేషన్లో లేకపోతే ఆయన ఓట్లు మీకు షేర్, ఈ లెక్కలన్నీ పంచాయతీలన్నీ ప్రతి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే కంటెస్టెంట్కి తెలియదు అంటే నోట్లో ఎల్లు పెడితే కొరకడం రాదు అన్నట్టుగా ఉంటుంది, అది అందరికీ తెలుసు. ఎవరిదైనా ఫ్రెండ్స్ ఉంటే వారు నామినేషన్లో రాకపోతారు, అక్కడ సంజనాకి చెప్పిన ఆవిడ ఈవిడికి ఉండదా. సో ఇది ఆవిడ బాధ. వీడికి ఈ వారం ఏదో ఇమ్యూనిటీ వచ్చేస్తే బాగున్నాం, ఈ కెప్టెన్స్ అయిపోతే బాగున్నాం, మనం నామినేషన్ అయినా పర్వాలేదు, 2 వారాలు నాకు ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఎటు బాధేస్తారు, నామినేషన్లో పక్కా ఉంటాను, ఇదే యాతనగా అనిపించింది తప్ప నిజంగా ఇమీడియట్గా పడిపోతారా లేదా, అరే ఎక్కడ పెయిన్ ఉంది పర్వాలేదు టాస్క్ సంగతి పక్కన పెట్టు అని ఆ సపర్యలు చేస్తారా చేయరా. ఇంకోటి ఏంటి టికెట్ ఫైనాలే, పోనీ సరే ఇది అయిపోయింది వెంటనే ఫోకస్ ఎక్కడ టికెట్ ఫైనాలే గెలుస్తావు అంటే వెంటనే మనకి ఏది బెనిఫిట్ అంటే ఆయన మళ్ళీ టికెట్ ఫైనాలే గెలిచిస్తే ఆయన డైరెక్ట్గా టాప్ 5 వెళ్ళిపోతే మళ్ళీ ఆ ఓట్లు మనకు షేర్ అయిపోతే మనం కూడా టాప్ 5 వెళ్ళిపోవచ్చు. ఎంతగా అనిపించింది. పైగా నేను ఊరికే చెప్పట్లే ఈ మాట, ఆ కెప్టెన్సీ ఇమ్యూనిటీ కోసం కెప్టెన్ అయిపోవాలని చెప్పేసి ఇమ్యూనిటీ కోసం కాకపోతే ఒక కాళ్ళు పట్టుకోవడం తక్కువ, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి కదా. ఓకే ట్రై చేయి, అడగందే అమ్మాయిని అన్నం పెడదు, అడుగు 1 సారి 2 సార్లు 3 సార్లు, ప్రతి కంటెస్టెంట్ దగ్గరికి వెళ్ళి నాకు చేసే గతంలో చేస్తే లాస్ట్ టైం చేస్తే నా నోటితో నేనే పొగిడే అప్రిషియేట్ చేశాను, చాలా కష్టపడుతుంది, మ్యాక్సిమం ట్రై చేస్తుంది, ఒకసారి కూడా అవ్వలేదు కనుక ఎంతమందిని అడగాలో అంతరకంగా బ్లూ టీమ్ రెడ్ టీమ్ మన సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఆ ఎమ్మెన్యేల దగ్గరికి కూడా వెళ్ళి అంతకుముందు ఆర్గ్యుమెంట్ అయినా సరే ఆ తర్వాత వచ్చి నాకు సిగ్గులేదు లేరా నీతో మాట్లాడతాను నాకు సపోర్ట్ చేయంటే కొంతవరకు అది స్పిరిట్ బాగానే ఉంటుంది, మరీ మితిమీరిపోతే చిరాకు వేస్తుంది, అసహ్యం వేస్తుంది. అందుకే ఈరోజు అక్కడ దివ్య కూడా గాలి తీసి పడేసింది కదా. సో ఎందుకంత అంటే ప్రతి సీజన్కి ఒకరు ఉంటారు, ఆవిడికి తెలుసు ఆవిడ ఆట ఏం బాగాలేదు, బ్యాడ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది, బిస్కెట్ అయిపోయి వారం ఏదో రకంగా నెట్టుకొచ్చేస్తారని తెలుసు కనుకనే ఇట్లా ఈ కమర్షియల్ యాంగిల్ అంతా వాళ్ళ ఎఫర్ట్స్ అయితే చూసారు. లాస్ట్లో ఇమాన్యుయల్ అన్నట్టు ఫైనల్ టాస్క్ నా తమ్ముళ్ళు జేమ్స్ అన్నారు కదా, పర్ఫెక్ట్గా చెప్పాడు అనిపించింది. కెప్టెన్ కళ్యాణ్ రిపోర్టింగ్ అని ఆ సెల్యూట్ కొట్టాడు చూడండి, అది ఎవరు అనుకోకపోయినా ఆ సెల్యూట్ కొట్టేటప్పుడు బాడీ లాంగ్వేజ్ మాత్రం ఒక పాజిటివ్ వైబ్ మన కంట్రీ పీపుల్కి వస్తుందో అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ సోల్జర్ కావచ్చు, ఆ సెల్యూట్ కొట్టేటప్పుడు కాన్ఫిడెన్స్ కానీ బాడీ లాంగ్వేజ్ చూస్తే అట్లా అనిపించింది చిన్న వైబ్, అదే అతనికి ఈ సీజన్లో ప్లస్ పాయింట్ అయ్యేలాగా ఉంది. ఇక సరే ఈ టాస్క్ ముచ్చటంతా చెప్పాం కదా, ఎపిసోడ్ వైజ్ వెళ్ళిపోదాం. ఇమాన్యుయల్ గర్ల్ ఫ్రెండ్ కోసం ఎక్కువ బాధ ఉండగలనా సారీ చెప్పాలి, కొద్దిగా ఏదో గుర్తొస్తున్నట్టు ఉంది, ఏడుస్తూ ఉంటే అదంతా చెప్పాను. నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ డాగర్ తీయాలి, కెప్టెన్గా చూడాలనుకునే కంటెస్టెంట్కి ఇవ్వాలంటే ఇక్కడ అర్హత లేని వారికి ఎలిమినేట్ చేయాలంటే అబ్బాబ్బాబ్బాబ్బా ఎన్ని డ్రామాలు, ఎన్ని నాటకాలు, ఎంత ఫ్లిప్పింగ్లు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని కుట్రలు కుతంత్రాలు, ఇవన్నీ తనూజాయేనా ఇంత చేసింది అని నేను ఇప్పుడు చెబితే ఎపిసోడ్ మాత్రమే చూసిన వాళ్ళు అవునా మీరేంటి ఎంత చెప్పేస్తారు అన్నింటికీ ఫీల్ అవుతారు. లైవ్ చూసే వాళ్ళు ఖచ్చితంగా అర్థమవుతుంది తనూజ స్కిల్స్, యాక్టింగ్ స్కిల్స్ ఏంటి, ఫ్లిప్ కొట్టడం ఏంటి, ఏ గూటు దగ్గర ఆ పాట ఎట్లా పాడాలి, ఏ రోడ్డు దగ్గర ఆ పాట ఎట్లా పాడాలి, ఇవన్నీ. దానివల్ల అంతిమంగా ఏమవుతుంది
ఆవిడ ఏదో నేను అనుకున్న తాను ఏం పేరు ఆ పిల్ల దివ్యాన్ని తప్పించేశాను, రీతుని గెలిపించేయాలనుకుని ఏదో చేసింది. కానీ ఆడియన్స్లో ఎంత లేపేసిన కంటెంట్ అంటే ఇవ్వాలి కదా. బిగ్ బాస్ ఎపిసోడ్లో చూపించింది పావల వంతు అయితే లైవ్లో జరిగింది రూపాయి పావల వంతు. అదంతా మనం చూసాం కదా. ఇక్కడ నోరు లేని నోరు ఉన్నా వెప్పనే ఆ భరణి అండ్ ఏం పేరైనా సుమన్ శెట్టికి మామూలు మోటివేషన్ కాదు. ఎంత పదం పదం మేము చెప్పుకుంటే సెంటెన్స్ టు సెంటెన్స్ ఒక ముందు చెప్పిన మాటకి తర్వాత చెప్పిన పదానికి ఆ వాక్యకి ఎంత కాంట్రడిక్షన్ చేసుకుంటుందంటే వాళ్ళిద్దరితో ఏమంటుంది, ఇక్కడ కెప్టెన్ ఎవరైనా అవ్వకపోయినా మనకు వచ్చేదేమీ లేదు, ఎవరి ఇండివిజువల్ గేమ్ వారికే ఉంటుంది అనేటప్పుడు మరి నీకు వచ్చేది లేనప్పుడు, రాది పోయేది లేనప్పుడు, మరి ఎవరి ఇండివిజువల్ గేమ్ ఉండేటప్పుడు మనం ఆలోచించాల్సింది ఎవరి కెప్టెన్ అయితే అన్యాయంగో తట్టుకోలేమో, మరి నీకు నక్కర్లేనప్పుడు, వచ్చేది పోయేది లేనప్పుడు నువ్వు ఎందుకమ్మా ఆలోచించాలి. పైగా ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళది అనేటప్పుడు మనమని ఎందుకు వచ్చింది. నువ్వు ఆలోచించుకో నేను ఆలోచించుకో అనుకుంటూ ఇండివిజువల్గా పరిగెత్తాలి, డాగర్ తీయాలి, మన గేమ్ మనం ఆడాలన్నట్టు ఉండాలి తప్ప ఆ స్పోర్ట్ స్పిరిట్ అంతా మంట కలిపేసి ఇండివిజువల్ గేమ్ అంటూనే మనం ఆలోచించాల్సిందంట. ఎంతకి ఏంటి ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నావా, మనమని గ్రూప్ గేమ్ ఆడుతున్నావా, ఏం మోటివేట్ చేద్దామని. అక్కడే కదా కాంట్రడిక్షన్ తెలుస్తూ ఉంది. వచ్చేది లేదు పోయేది లేదంటూ మరి ఎంతమంది ఎన్ని రకాలుగా మేనిపులేట్ చేసేసి, మోటివేట్ చేసేసి, ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఒకటే అజెండా దివ్యాన్ని పక్కకి తప్పించేయాలి, పగా ప్రత్యేకం సాధించేయాలి. రెండో అజెండా అంటే రీతు చౌదరిని కెప్టెన్సీ చేసేయాలి. ఆటలో అరటిపండు ఎవరంటే కళ్యాణ్ కూడా. ఎందుకంటే ఎవరి కెప్టెన్ అయితే తట్టుకోలేమని మళ్ళీ మోటివేషన్ క్లాసులు ఎందుకు. ఇప్పుడు 2 times ఆల్రెడీ అయిపోయారంటే బెస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇద్దామంట. అంటే 2 times ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు అవ్వకూడదు, మెయిన్ ఫోకస్ ఎవరు ఎమాన్యుయల్ అవ్వకూడదు. బట్ 3 times రీతు చౌదరికి ఇచ్చి వచ్చే ఇమ్యూనిటీ. మన మ్యాటర్ అదే కదా, కెప్టెన్స్ అంటే ఇమ్యూనిటీ కదా. పర్టికులర్గా ఈ టాప్ 5 ముంగిట్లో అందరూ అవునన్నా కాదని ఈ ఒక్క వారం దాటిస్తే టికెట్ ఫైనల్ మన అదృష్టం జాక్ పట్టు కొడితే డైరెక్ట్ జంప్ కొట్టేయాలి. అందరు ఫోకస్ కూడా టాప్ 5. ఇలాంటి దశలో అంట 2 times ఆల్రెడీ అయిపోయిన వద్దు కానీ 3 times తన ఫ్రెండ్కి ఇచ్చేయచ్చు కదా. ఇచ్చేయచ్చా? అర్థం పద్ధం ఉండక్కర్లా కనీసం. పైకి ఇక్కడ భరణి గురించి ఎందుకంటే మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎంత నోరు ఎప్పుడంటే ఎందుకని ఫైర్ కావాలంటే ఆ దివ్య మీద ఒక్క దగ్గర ఫైర్ కనీసం ఒక ఒపీనియన్ చెప్పొచ్చు కదా. చెప్పడే. ఆ తర్వాత లాస్ట్లో ఏమంటున్నాడు, రీతు చౌదరి వరుసగా మళ్ళీ 3వసారి వచ్చేస్తే మనం ఎంత సెల్ఫ్ మోటివేట్ చేసుకుని ఎంత స్ట్రాంగ్ అవుతాయి, ఎంత ఆడదాం అనుకున్న ఉపయోగం ఏముంది. ఏం ఆడుకుని డైరెక్ట్గా టాప్ 5లో పడిపోతే నువ్వా మూల నేనే మూల పిచ్చెక్కిపోయి తిరుగుదావా అని అంత బాధపడతా ఉంటాడే. ఇక్కడ కనీసం చెప్పడు లైవ్లో కూడా. ఇక్కడ కానీ ఎప్పుడు ఒక మాట రీతుకి ఇచ్చేద్దాం ఆ రీతు కూడా వచ్చి నాకు 3 సార్లు ఇస్తేనే న్యాయం చేసినట్టు, లేదంటే అన్యాయం అయిపోద్ది. నాకు ఇవ్వండి, మీరు ఎవరు వేసేయమంటే వాళ్ళు వేసేస్తా. ఎవరు ఏంటిది దివ్యాని కళ్యాణ్ని ఎమ్మెల్యేలే వరుసపెట్టి వేసేస్తా. ఆవిడ పక్కా ఫిక్స్. బట్ అక్కడ విప్పొచ్చు కదా నోరు. కనీసం నోరు విప్పడు భరణి. ఇక్కడ సంజనాతో బాధపడే కంటే అక్కడ ఒక ఒపీనియన్ తనుజకు ఉంది. ఎందుకు చెప్పడు? ఆవిడ అంత మేనపులేట్ చేస్తూ ఉంటాయి. ఆవిడకి ఏమంతా ఎట్లా ఉండిందంటే దివ్యాని లేపేయాలని రీతుతో మాట్లాడుతుంది. మళ్ళీ దివ్య దగ్గరికి పోయి నీకు అవకాశం ఇస్తాను, కత్తి ఇచ్చేది తొక్కిచ్చేది లేదు. కానీ ఆవిడతో అదొక గేమ్ అనమాట, ఏదో నీకు ఫేవర్ చేసేస్తున్న మాదిరిగా. అట్లాగే ఎమ్మెన్యేలు లేపేయాలని డీమోన్తో రీతు చౌదరితో డీల్ మాట్లాడుతుంది, ఖచ్చితంగా లేపేయాలని. డీమోన్ వర్సెస్ ఎమ్మెన్యేల్ డిస్కషన్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు అక్కడికి వచ్చేసి ఎమ్మెన్యేల్ తరఫున స్టాండ్ తీసుకున్నట్టుగా మళ్ళీ సీను. ఏంది ఇది? ఎంత దారుణం అంటే ఆ డీమోన్తో మాట్లాడినప్పుడు కూడా కెమెరా పక్కకు తిప్పేసి అక్కడ ఏమీ జరగనట్టుగా డిస్కషను అంటే మరీ ఎక్స్పోజ్ అయిపోతుంది గేమ్ అని మాదిరిగా. అట్లాగే ఆ భరణి కూడా డీమోని ఎమ్మెన్యేలు తీసేయాలన్నాం, తనుజ కూడా వాళ్ళిద్దరిని తీసేయాలంటే కత్తి దివ్యకి ఇచ్చినా కళ్యాణ్కి ఇచ్చినా వర్కౌట్ అవుద్ది. ఇవన్నీ ఊరికే మాటలే. దివ్యకి ఇవ్వాల్సిన అనేది ఆవిడకి 1% కూడా లేదు. దివ్యని పక్కన తప్పించి తోసేయాలి అంతే. కసితో రగిలిపోయి ఎక్కడ దివ్యాన్ని తప్పించరో టాస్క్ కెప్టెన్ అయిపోద్దేమని మొహం ఇది ఎర్రగా అయిపోయి టెన్షన్ అయిపోయి 1 కిలో తగ్గిపోయి ఉంటుంది వెయిట్ ఈరోజు. ఆ టెన్షన్ భరించలేక అంతా ఆతన పడిపోయి అదే ఇంకొకరు అలాగా వాళ్ళ గేమ్ అలా ఆడితే అల్లాడిపోయి ఏడు చేసి పెడబొబ్బలు పెట్టేసి అంత రచ్చరంబోలో చేసేస్తుంది. బట్ ఈవిడ మాత్రం స్ట్రైట్గా ఆడట్లే. నా బాధ ఎవరి స్ట్రాటజీ వాళ్ళకి ఉండొచ్చు. ఫెయిర్గా డేరింగ్ అండ్ డాషింగ్గా సంజన చెప్పట్లా, దివ్య చెప్పట్లా, మొహం మీద కొట్టినట్టుగా చెబుతున్నారు కదా. బట్ ఈవిడ మనసులో ఒకటే మాటల్లో ప్రేమ, మనసులో కపట ప్రేమ ఇట్లా ఉంది కదా. అట్లాగే సుమను తనకు డీమోన్ వద్దు, సంజన వద్దు. మళ్ళీ అక్కడ చాలా అమాయకంగా నాకు డాగర్ ఇచ్చేస్తారా, నేను రీతికి ఇచ్చేస్తా, సంజనాన్ని వేసేస్తారు. ఒక మాట ఉండదు, ఒక ఒపీనియన్ ఉండదు, ఒక స్టాండ్ ఉండదు. ఫైర్ బ్రాండ్స్ అందరినీ పంపించేసి ఈ సుమన్ శెట్టిని ఎందుకు ఉంచారో, ఎవరి కోసం ఉంచారో, ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకెవరికైనా అసలు పోటీయే ఉండదు, కాంపిటీషనే ఉండదని ఉంచారా? దేనికోసం ఉంచారో అర్థం కావట్లేదు నాకు. ఎలా ఉండిపోయాడో అర్థం కావట్లేదు. ఇన్ని సీజన్లో ఏ లాంగ్వేజ్లో కూడా ఉండరు. ఒక కంటెంట్ ఉండదు, ఒక ఎంటర్టైన్మెంట్ ఉండదు, పేరుకే కామెడీ అని ఒక కామెడీ ఉండదు, పాడు ఉండదు, అతను
పెట్టుకొని మిగతా వాళ్ళు కామెడీ చేసుకోవాల్సింది. కానీ వీకెండ్ వచ్చేసరికి ఈ కంట్లో సమరసింహారెడ్డి, ఈ కంట్లో వీరసింహారెడ్డి కనబడ్డారు. అంత ఫైర్ కనబడింది మాకు. లేపి జాకిలి స్థాయి ఎప్పుడో దాటిపోయాయి, క్రేన్ స్థాయికే వచ్చేసింది. మరి ఈ వారం కూడా లేపుతారా ఆపుతారా చూద్దాం, దాని గురించి ప్రత్యేకించి మాట్లాడదాం. అట్లాగే రీతుని పిలిచి కూడా మీరు డిస్కషన్ పెట్టి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసేసి నీ టార్గెట్ ఎవరు అంటే వాళ్ళనే పొడుస్తారు. మీరు ఎవరిని చెప్తాను పొడుస్తుంది. ముగ్గురు కూడా అక్కడ కమిట్ అయిపోయారే ఆ తనుజ మోటివేషన్తో. నాకే 3 సార్లు కత్తే వాళ్ళు ముగ్గురు లేపుతుంటే ఓకే అంట. ఆ బార్నే మరి ఎందుకే మరి స్టాండ్ తీసుకున్నప్పుడు ఇలాంటప్పుడే కదా స్టాండ్ తీసుకోవాలి. అక్కడ సంజన దగ్గర బాధపడేకంటే ఈ సుమన్ శెట్టి అన్నారు, చెప్పాను కదా నోరు ఉంది విప్పడానికి మాట్లాడడానికి అనే విషయం అతను ఎప్పుడో మర్చిపోయాడు. బిగ్ బాస్ హౌస్లో ఉండాల్సిందే నోరు, మంచిగా చెడు, పాజిటివ్ ఆర్ నెగిటివ్, బట్ అది లేదు. ఇంకా నెక్స్ట్ వన్ డీమోన్ కూడా సంజన ఇమాన్యుయల్ 2 ఆప్షన్స్ ఉన్నాయంటే అతనికి మోటివేట్ చేసే పంపించారు. కత్తిచ్చింది కూడా నువ్వు ఇమాన్యుయల్ టార్గెట్ ఆపరేషన్ టార్గెట్ అని భరణి వాళ్ళు పంపించారు. బట్ అక్కడికి వచ్చి తనూజ మళ్ళీ ఇమాన్యుయల్ కోసం స్టాండ్ తీసుకొని సపోర్ట్ చేసినట్టుగా తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ అవుట్ అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ పక్కన అంతవరకు ఇమాన్యుయల్ ఎలా తప్పించాలి, ఎవరితో తప్పించాలి, ఎవరికి ఇచ్చి పోటీ పెంచాలని స్కెచ్లని స్ట్రాటజీలను వేసి 2 టైమ్స్ అయిపోయినారు కెప్టెన్సీ అని చెప్పేసి ఇంత వేసి ఇమాన్యుయల్ బయటికి రాగానే ఇమాన్యుయల్ పక్కన కూర్చొని ఇమాన్యుయల్ ఇప్పుడు దివ్య కాకూడదు, నాకు దివ్య ఉండడం నాకు ఇష్టం లేదు, అప్పుడు ఓపెన్ అయింది. అంతవరకు భరణి పాప అంతకు ముందే చెబుతున్నాడు అంటే దివ్యకి ఇస్తే రీతుని తప్పేస్తుంది కదా, రీతుని తప్పేస్తుంది. ఎందుకంటే రీతు అక్కడ పిలిచేటప్పుడు చాలా స్ట్రాంగ్గా చెప్పింది, బొర్రా బుద్ధి ఉన్నాడు ఎవడైనా సరే 11వ వారం 4 నామినేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఇమ్యూనిటీ ఇస్తారా, సర్లే ఆవిడ అదృష్టమో దురదృష్టమో అందరిని బతిమలాడుకుని రిక్వెస్ట్ చేసుకుని లాస్ట్ వీక్ కెప్టెన్ అయ్యింది, వరుసగా 3వ వారం ఈ టైంలో ఎవడైనా ఇస్తాడని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పింది ఆవిడ. అట్లాంటి ఆమెకి ఇద్దామని భరణే అంటే తనుజ ఒప్పుకోదు, లేదు తర్వాత చూద్దామని పంపించి తర్వాత కూడా మళ్ళీ భరణది ఎట్లా అబద్ధం ఆడిసింది తెలుసా, ఆ దివ్య రీతుని తీయనని చెప్పేసింది, దాని లైవ్లో అబద్ధం ఆడిసింది క్లియర్గా. ఇంకేమంటాడు భరణ, అవునా నిజమే కదా అన్నట్టుగా ఆయన సైలెంట్ అయిపోయాడు. బట్ దివ్య కదా క్లారిఫికేషన్ కోసం కూడా తర్వాత కూడా వీళ్ళు అడిగింది కదా, అంటే ఇమాన్యుయల్ తప్పించేయాలన్నా మిగిలిన అందరితో గేమ్ ఆడి అట్లాగే ఆ ఇమాన్యుయల్ రౌండ్ వరకు భరణి సుమన్తో మ్యానిపులేట్ చేసి మోటివేట్ చేసి ఎవరు డాగర్ ఎవరికి ఇవ్వాలి అట్లానే అంతా గేమ్ ఆడి ఫస్ట్ రౌండ్లో సంజన తనుజ టార్గెట్ అయిపోయింది, తర్వాత రౌండ్లో ఏం పెరిగినా ఇమాన్యుయల్ టార్గెట్ అయిపోయింది. ఆ తర్వాత దివ్య వరకు వచ్చేసరికి ఇక భరణి సుమన్ శెట్టితో పనిలే, ఎందుకంటే వాళ్ళకి డాగర్ తీసుకున్న దానికి లేదు కదా, పక్కకు పోయారు కదా. ఇప్పుడు డాగర్ తీసుకున్న అవకాశం ఎవరికి ఉంది, ఇమాన్యుయల్కి ఉంది. సో ఇమాన్యుయల్ ఇప్పుడు మ్యానిపులేట్ చేసి మోటివేట్ చేసి ఏదో రకంగా ఆ బాణాన్నేమో ఆ డాగర్నేమో దివ్యకి పొడిపించాలి, రీతుని సేవ్ చేయాలి, ఇవి స్ట్రాటజీస్. ఇట్లా ఉంటే ఎట్లా అవుతారండి విన్నర్ మెటీరియల్ అని నేను అడుగుతాను. కానీ ఏమంటారంటే అవుతారండి, ఎందుకు ఎవరు సపోర్ట్ అండదండలు ఉంటే ముద్దుబిడ్డలు ఉంటే ఆ కంటెంట్ కూడా ఎడిట్ చేసేసి లేపేసి దాచేసి అట్లా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే అవుతారు, ఎందుకు ఎవరు అని మీకు అనిపిస్తే కామెంట్ అయితే పెట్టండి. అట్లా ఎందుకంటే దివ్యకి అడిగితే క్లియర్గా చెప్పింది, అవే రీతును పొడిస్తా అంత పాయింట్ చెప్పిన తర్వాత ఎందుకు ఇవ్వాలంటే ఇవ్వచ్చు కదా. మళ్ళీ దివ్య నీకు ఇస్తే ఏం చేస్తావమ్మా, పొడుస్తావా లేపుతావా మళ్ళీ చెప్పడం. అలాగే రీతు కళ్యాణ్తో డీల్ కత్తిస్తా పొడిస్తావా, బాబోయ్ లైవ్లో అయితే ఎంతమంది బతికినాడు. మళ్ళీ అక్కడికి వచ్చి దివ్య దగ్గరికి వచ్చి నువ్వు తోపు అనుకుంటావు నేనే తోపు ఎట్లా అవుతుంది ఆవిడ, అందుకే ఇచ్చి పడేయడం అంటారు కదా, కడిగేయడం అంటారు కదా, అట్లా చేసింది ఆ దివ్య. కళ్యాణ్తో కూడా డీమోన్ ఇద్దరిని పొడవనని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కళ్యాణ్ సంజనతో నేనే డీల్ ఎవరితో పెట్టుకోలేదని అడిదిప్పి ఇడిదిప్పి ఫైనల్గా ఇది ఏంటంటే ఒక స్పోర్టివ్ స్పిరిట్తో ఎవరు పెక్కబలం వాళ్ళు చూపించుకొని ఎవరు పాయింట్లు వాళ్ళు చెప్పుకోవాల్సిందని గూడు పొటారాలకు చేస్తారు. తనుజ లీడ్లోనే జరిగింది ఇదంతా. ఆ ఫస్ట్ రౌండ్ సుమన్కేమో ఇస్తే రీతికి వెళ్ళి ఒక నవ్వు నవ్వేసి సంజన ఎవరేమైనా బలంగా చెప్పారు ఎందుకు సుమన్కి, నువ్వు ఇంకేం చేయకన్నా నువ్వు మాట్లాడుకో ఆటలాడుకో, ఒకటి చెయ్యి సంజన ఏది నెగిటివ్ వచ్చినా ఏదైనా సంజనకు చేసి నీకు ట్రోఫీ ఇచ్చేస్తారని ఎవరో బలంగా బ్రెయిన్ వాష్ చేసి పంపించారేమో. సంజనాది పెంకుడు కనబడట్లా. సరే రీతు వచ్చి సంజనకు చెబితే ఫస్ట్ వీక్ సపోర్టింగ్లు అయ్యారంట. మరి నేను ఈవిడ ఎట్లా అయ్యింది, ఈరోజు ఎట్లా సపోర్టింగ్ అడిగింది, సపోర్టింగ్ అడగలం తప్ప ఆ టాస్క్ నేచర్ ఫస్ట్ వీక్ సంజన అయ్యింది, సపోర్టింగ్ బిగ్ బాస్ టాస్క్ డిజైన్ అట్లా చేశాడు. మరి ఈరోజు ఇప్పుడు ఒకటే బతిమలాడదాం కదా, అట్లాగే బ్లూ టీమ్ రెడ్ టాస్క్లో కూడా బతిమలాడింది కదా, అది తప్పైతే కాదు కదా, ఆవిడ ఎఫెక్ట్స్ కనబడలేదంట. సరే ఇంకొక పెద్ద డైలాగ్ ఏంటంటే గేమ్ గురించి మాత్రమే మాట్లాడాలి, బిలో ది బెల్ట్ మాట్లాడకూడదు, కెప్టెన్ కాకముందు అన్ని మాటలు అంటే ఇప్పుడు ఇంకెన్ని అయితే ఎన్ని మాటలు అంటే సంజన పర్ఫెక్ట్ పంచ్ కదా అది. బిలో ది బెల్ట్ మాటలు మాట్లాడకూడదు అంటే బిలో ది బెల్ట్ పనులు చేయకూడదు, మీరు ఆ పనులు చేయకపోతే మేము మాట్లాడం, అంతకంటే షార్ట్ ఉంటుందా, భలే బుల్లెట్ పాయింట్ కదా అది. ఇంకా అట్ను సౌండే రాకూడదు కదా, అంత పర్ఫెక్ట్గా చెప్పింది. మాటలకే నువ్వు బిలో ది బెల్ట్ అంటే నువ్వు చేస్తున్న పనులేంటి, అంత క్లారిటీతో చెప్పింది ఆవిడ. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి, 9 మందితో బిలో ది బెల్ట్ అంటే ఇమాన్యుయల్తో తప్ప అంటే ఇప్పుడు ఈవిడ కూడా డీమోన్తో తప్ప అన్నట్టు ఉంటుంది కదా, ఏదైనా డీమోన్ కోసం ఈవిడ ఏమైనా చేసేస్తుందా, డీమోన్ ఒక మాట ఉంటుందా, డీమోన్ ఒక నామినేషన్ చేస్తుందా, ఏమైనా జరిగిద్దా, అంత నామినేషన్ చేస్తే అంత పెడబొబ్బలు బట్టి ఏడ్చేసి వెంటనే మళ్ళీ హగ్ ఇచ్చేసి తినిపించేసి కుడిపించేసి
ఆ రోజు కూడా బెడ్ మీద తోసేటప్పుడు వెంటనే మళ్ళీ అయ్యో నాకు తోసేసావు నెట్టేసావు నీ చేతి వేలు కందిపోయి రానేది తినిపిస్తారని. మరి అదే మాట ఈవిడికి కూడా బాండ్ ఉంది కదా, ఆ తల్లి కొడుకు బాండ్ బాగానే ఉంది. వీళ్ళదే వాళ్ళ బాండ్ గురించి ఎవరేమో పెద్దగా అబ్జెక్షన్ ఒక్కరు కూడా పెట్టలా, 1-to-1 బాండ్. బట్ వీళ్ళదే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్రెండ్స్కి వీకెండ్ వచ్చే వాళ్ళకి వైల్డ్ కార్డ్ ఎవరికి యాక్సెప్ట్ చేయని బాండ్ వీళ్ళదే. అట్లాగే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చింది కదా, మీరు డీమోన్కి ఏమో ఆంటీలు అమ్మాయిలు అన్నారు, అట్లాగే కళ్యాణ్కి ఏమో సెలబ్రిటీలు అన్నారు, దివ్యాకి అన్నారు, సుమన్ శెట్టిని ఏదో పనికిమాలకి ఆ తొక్కలో కెప్టెన్ అన్నారంటే మరి కెప్టెన్ నిద్రపోతే ఇంకేమంటారు, ఆయన యాక్టివ్గా ఉండాలి. ఆ వాష్రూమ్ కూడా కెప్టెన్ రూమ్లో ఉండే వాష్రూమ్ కూడా నీట్గా లేదని చెప్పి సీన్ అంటే ఆ సంజన వచ్చి చెబితే ఇతను కనీసం స్టాండ్ తీసుకోలే, ఒక ఒపీనియన్ తీసుకోలే, ఏమీ పట్టించుకోలే. బట్ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ చెబుతూ ఉంది కానీ మరి అప్పుడు ఏమైంది అవన్నీ. ఫైనల్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే నేను పెద్ద త్యాగమూర్తిని త్యాగం చేశాను, ఆ జుట్టు ఇవ్వడం కూడా వేస్ట్ అన్నట్టు చెబుతుంది. కానీ ఆ జుట్టు ఇవ్వడం వల్ల ఎవరికి వచ్చింది, సంజనాకి ఎంత వస్తుందో అంతకు మించి ఇచ్చినోడికి వస్తుంది. దానం పుచ్చుకున్నోడికి కాదు, ఇచ్చినోడికి అంటారు కదా. అట్లా ఈవిడ సాక్రిఫైస్ ఆవిడ కోసం ఇచ్చేసామంటారు. కానీ ఆవిడకంటే ఇవ్వడం వల్ల ఈవిడికి పాజిటివ్ వచ్చింది. ఫోన్లో జుట్టు, ఒక ఆడపిల్లకి జుట్టు అంటే ప్రాణం, జుట్టు అంటే బంగారం, జుట్టుని మించి ఐశ్వర్యం అందం ఏముంటుందని ఎవరైనా మనం అనుకునేదే తెలిసిందే, జగమెరిగిన సత్యమే, కొత్తగా నేను చెప్పక్కర్లా. అట్లాంటి జుట్టు ఇచ్చారు అంటే ఆ అమ్మాయికి వస్తుంది పాజిటివిటీ. అది ఇవ్వడం బట్టే చాలా పాజిటివిటీ వచ్చి కొన్ని వారాల ఓట్లు పడ్డాయి సంజన నామినేషన్లో, రాకపోయినా ఆ సపోర్ట్ ఇదంతా. కానీ కేవలం అవతల ఓడికే సాక్రిఫైస్ చేసేసినట్టు ఎందుకు? సో అందుకే సంజన పర్ఫెక్ట్గా చెప్పింది, 100 మంది గురించి మాట్లాడారమ్మా, నువ్వు గంటన్నర మాట్లాడుతావు, హౌస్లోకి వచ్చాక ఒక్కసారి ప్రతిదీ గేమే, ఇక్కడ పర్సనల్ ఏం లేదు కదా. రీతు చౌదరి బయట లైఫ్ గురించి పర్సనల్ లైఫ్ గురించి ఏమైనా మాట్లాడిందా? ఒక్క మాటైనా మాట్లాడితే అప్పుడు నేను చెబుతా, మీరు చెబుతారు, అందరూ చెబుతారు, హోస్ట్ కూడా చెబుతారు. బయట నీకు ఏం పని? నిన్న దివ్య అండ్ డీమోనో అగ్ని పరీక్ష గురించి మాట్లాడితే బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వాలా, ఆ టాపిక్స్ మీకు ఏం పని మీకు ఇక్కడ అంటే గరిటతో నీళ్ళు పోసేది స్విమ్మింగ్ పూల్ నుంచి తీలే. బిగ్ బాస్ ఒప్పుకోడు, హోస్ట్ ఒప్పుకోడు, ఆడియన్స్ ఎవరు ఒప్పుకోరు. బయట పంచాయితే అది పర్సనల్. హౌస్లోకి అడుగుపెట్టిన తర్వాత పర్సనల్ ఏంటి? హౌస్లో ప్రతి యాక్టివిటీ గేమే. సంజన క్లారిటీ ఉంది, రీతుకు లేదంటే రీతుకు కూడా ఉంది. కాకపోతే వితండవాదం, చాదస్తం, మూర్ఖతో నేను పట్టిన కుందేలు కంటే ఇప్పుడు యూటర్న్ కొట్టేస్తే మళ్ళీ ఎక్కడ బిస్కెట్ అయిపోతామో, మాది ఫేక్ అనేస్తారేమో అది చెప్పుకోవడానికి మాది జెన్యూన్, మాది రియల్ అని ఎలుగెత్తి చాటాలని తాపత్రయం ఇక్కడ. పైగా ఇక్కడ వేరే మీ బాండ్ కంటే వేరే వాళ్ళకి అది ఇది ఏదేదో అంటారంటూ చెబుతూ ఉంది కదా సంజన గురించి. వాళ్ళ బాండ్ గురించి ఎప్పుడు ఎవరు ఒక్కడు కూడా వేలైతే చూపలా. వీళ్ళ బాండే బాగోలేదమ్మా, బ్యాడ్ అయిపోయారమ్మా, నెగిటివ్ అయిపోయారమ్మా అంటే మార్చుకోవచ్చు కదా. అందుకే సంజన ఏం చేసావు నువ్వు, నాకేం గురించి మాట్లాడుతావు, ఆమె నువ్వేం చేస్తావు, లేస్తావు, బ్రష్ చేస్తావు, మొహంగొడితో అటు వెళ్ళి మాట్లాడుతావు, అలుగుతావు, ఇటు వచ్చి మాట్లాడుతావు, అలుగుతావు, గొడవ పడతావు, ఆ మూలకు నువ్వు పోతావు, ఈ మూలకు అతడు పోతాడు, మళ్ళీ వస్తావు, ఇంతకు మించి ఏమైనా చేసావా? మరి అంతే కదా. బాండ్ కోసం, గేమ్ కోసం నేను బాండ్ పెట్టుకోలేదు నీలాగా. అంటే పర్ఫెక్ట్గా ట్రయాంగిల్ కోసం ట్రై చేసి ఒక వల పట్టుకొని వచ్చి ట్రయాంగిల్ ఇతడు కూడా అదే యాటిట్యూడ్ ఉండబట్టి ఇంకా వేగంగా వర్కౌట్ అయిపోయింది. ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడు, ఎలాంటి టాస్క్లు వచ్చినప్పుడు మనకి హెల్ప్ అవుతాడు, సపోర్టింగ్గా ఉంటాడు. ఒక మేల్ కంటెస్టెంట్ స్ట్రాంగ్గా ఫిజికల్గా ఉండేవారు ఉంటే టాస్క్లో చాలా హెల్ప్ అవుతుంది. అదే ఆవిడ గేమ్. మరి దాన్ని వితండవాదంగా నాది తోపు గేము, నీది కాదు, నా బాండ్ ఫెయిర్ జెన్యూన్ ఇది కాదంటే అవతల వాళ్ళు సంజన ఫైర్ బ్రాండ్ ఎందుకు ఊరుకుంటారు? అందుకే ఆవిడ కూడా ఇన్ని రోజులు నువ్వు జుట్టు ఇచ్చావు కాబట్టి ఇన్ని రోజులు ఊరుకున్నామ్మా, ఇంకా ఊరుకునేది ఉండదు, ఇంకెందుకుంటారు? ఆవిడిచ్చి పడేదా? ఇక డీమోన్ మళ్ళీ మాదిరి మాగేది నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోతే ఏమనుకుంటుంటే ఆయన కూడా బాధపడ్డాడు కదా. 100 మంది చెబుతారంటే నెగిటివ్ అయిందని తెలుసు, ఆయన మరి ఏం చేస్తారు, కక్కలాగా మెంగలాగా సరిలో ఉన్నా ఇలా కంటిన్యూ చేసేద్దాం, హిట్టో ఫట్టో బ్యాడో గుడ్ అన్నకు ప్రిపేర్ అయిపోయాడు, ఇంకా పక్కా ఫిక్స్ అయిపోయాడు ఇంకా. అట్లాగే సంజన, నేను చిన్న షోస్ కాదమ్మా, నేను కొత్తగా నేను ఇక్కడ చేసుకునేదానికి 19 years ఇంట్రెస్ట్, నా ఫ్యాన్ బేస్ నాకు జాలు. అంటే ఇక్కడ ఇప్పుడు ప్రొఫెషన్ అయితే తక్కువ చేయడం కాదు, నన్ను గురించి నువ్వు మరీ అంత చెయ్యక్కర్లా, నేను ఎమ్మాన్యుయల్ ఓటు కోసం నేను అంత ఆరాటపడిపోకర్లా. సంజన అంటే ఆల్రెడీ ప్రభాస్తో సినిమాలు కావచ్చు చాలా చేసింది కాబట్టి 80 movies నేను చేసినట్టుంది కదా. 80 ఆవిడ అనుకుంటా, ఫ్లోరస్ అయిన మొత్తానికి ఈవిడ కూడా ఎక్కువే చేసింది కదా. ఆ కర్ణాటక ప్లస్ ఆంధ్ర తెలంగాణలో అంతటా తెలిసినావిడే కదా, మరి తెలియని ఆవిడేది కాదు కదా. ఆ డాడీ షర్ట్ సాక్రిఫైస్ కాదమ్మా అది. ఆ బిగ్ బాస్ వీళ్ళ పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా తీసుకోమన్నాడు, అది ఎట్లా సాక్రిఫైస్ అవుతుంది? అందుకే ఆ శారీల గురించి కూడా ఆవిడ కూడా దీపు పొడుపులు ఎత్తి పొడుపులు అయిపోయాయి. ఎవరో ఏదో చెప్పారు, ఎమ్మేతో అప్పటి వరకు ఉండి బెడ్ అంటే అక్కడ ఎమ్మెల్యేలు కూడా చెప్పాడు కదా. ఈవిడికి ఎక్కడ అనిందో రీతు చౌదరి గురించి ఆ సంజన అనిందని ఆయన బాధపడి దూరం పెట్టాడు. ఎందుకంటే వీకెండ్ ఆయన కూడా కోటింగ్ పడుతుంది, ఎందుకు అనవసరంగా బ్యాడ్ అయిపోవడం, నువ్వేదో ఒకటి అనేవాడు, మళ్ళీ నేను చెప్పలేదు నన్ను హోస్ట్ అడగడం వల్ల ఆయన భయపడితే కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు అంతే తప్ప వీకెండ్ ఫీడ్బ్యాక్ వచ్చి సంజన అండ్ ఎమ్మెల్యేలు మీ బాండ్ బాగోలేదని ఒక్కరంటే ఒక్క మాట చెప్పలా. చెబితే ఇప్పుడు మార్చుకునే వాళ్ళని చెప్పలా. పైగా వాళ్ళది ఎవరికి ఏమో ఆడుతున్నారు, దాని మీద ఎవరికి అభ్యంతరం లేదు. వాళ్ళ మదర్ వచ్చినా వీళ్ళ మదర్ వచ్చినా అంతా బాగుందని చెప్పారు తప్ప వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ తప్ప
మొన్న వచ్చిన ఆయన కూడా నీ గేమ్ని వాడుకోము, ఇక్కడ అన్న తమ్ముడు చెల్లి ఎవరు ఉండదు, ఎవరి గేమ్ అని వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు తప్ప మరి ఈవిడలాక మీది బ్యాడ్ అయిపోయింది నెగిటివ్ అయిపోయింది ఎవరు చెప్పలా. ఇక్కడ మళ్ళీ రీతు నీ గురించి మాట్లాడట్లేదు, నేను ఎవరు కవరింగ్ చేస్తే బాగుందిలే కవర్ స్టోరీ ఆయన కూడా ఇచ్చింది. అట్లాగే రెండో రౌండ్ బర్నే వచ్చే డీమోన్కి తీస్తే ఎనర్జీ రావాలంటే ఎమ్మెన్యేలకి చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్పినవి చాలా వరకు పోల్చుకుంటూ కొంత బెటరే. ఎమ్మెన్యేలు కూడా అంత రియాక్షన్ అవ్వాల్సిన అవసరం లేదనిపించింది, ఎందుకంటే నాకు కెప్టెన్ అయ్యాను వద్దని తప్పించి దివ్యకి ఇచ్చేవాడు, దివ్య నాకు సపోర్ట్ చేసింది, నేను చేశానండి కావచ్చు, ఎప్పుడుదో థర్డ్ వీక్ది ఫోర్త్ వీక్ది అవన్నీ తెచ్చుకున్నాను. ఇంకా బ్యాట్ టాస్క్ కావచ్చు, రెబల్ టాస్క్ కావచ్చు, బ్లూ రెడ్ టీమ్ మాన్స్టర్ టాస్క్ కావచ్చు, సంజన కోసం స్టాండ్ అంటే ఎమ్మెన్యేలు కూడా నామినేషన్ చేసే కదా ఇప్పుడు తీసేస్తాం అంటే ఫైర్ అన్నారు కదా ఏదో మరీ మిస్ఫైర్ అయిపోయినట్టు అనిపించింది తప్ప అంత ఓవర్ రియాక్షన్ ఎక్కువ అయిపోయాం అనిపించింది. ఇంకా లైవ్లో జరిగింది చాలా వరకు తీస్తారు, లేదా కొంత కామెడీలాగా అయిపోయాయి. ఆ సుమన్ శెట్టి దివ్య వాళ్ళందరూ కూడా నవ్వు ఏంది ఎంత రియాక్ట్ అయిపోతుందో మరి అన్ని మాదిరిగా అయిపోయి. ఆల్రెడీ మీమ్స్ కూడా కొన్ని వచ్చేసాయి ట్రోల్స్, చైల్డ్ ఆర్టిస్టులు కానీ ఇప్పుడు ఏమేంజల్ అంటే పర్ణవాళ్ళు కూడా ఉంటారు కదా, ఎంత రియాక్షన్ అవసరమా మరీ ఎక్కువ చేసేస్తాడని ఆల్రెడీ వచ్చాయి. బట్ అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదనిపించింది, ఎందుకంటే అతనికి ఏదో చెప్పాలని చెప్పాడు, నువ్వేదో అని వచ్చి చెప్పొచ్చు కదా. మరీ ఎక్కువగా అరిచేసి ఏడిచేసి ఎమోషన్ అయిపోయి నవ్వితే నవ్వు వస్తుందంట, ఏడిపిస్తే ఏడిపి వస్తుందంట, అట్లా చాలా 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 పర్సనల్గా ఎందుకు ఫీల్ అయిపోయాడు, అంత ఎమోషన్ ఎందుకు అయిపోయాడు అర్థం కాదు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ హగ్స్ ముద్దులు ఏడుపులు వాదర్పు సిల్లీ పాయింట్ని సీరియస్గా చేస్తే సీన్ లేకపోయినా ఎక్కువ చేస్తారు. నాకు ఇక్కడ ఎమ్మెన్యేలో డీమోన్ అనిపించింది. లాస్ట్లో మళ్ళీ ఒకరికొకరు వాదార్చుకొని అట్లాగే సంజన ఏమది డీమోన్కి బిగ్ బాస్ అనౌన్స్ చేసిన లాస్ట్కి వస్తావు నువ్వే కెప్టెన్ అన్నప్పుడు ఈవిడ కూడా అక్కడ ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు, వాళ్ళిద్దరు పాయింట్ అది ఆఫ్ కోర్స్ ఇక్కడ ఎందుకంటే అయ్యింది ఈవిడ కూడా అవడంలో తప్పులే. ఇక్కడ ఇమాన్యుయల్ తప్పించేయాలని ఆ డీమోనికే డాగర్ ఇచ్చి ఆ భరణితో కూడా డీల్ మాట్లాడి ఇతను మోటివేట్ చేసి అన్నీ చేసి మళ్ళీ ఇమాన్యుయల్ తరఫున ఆవిడ వచ్చి ఒకళ్ళతా పుచ్చుకొని కోర్టులో లాయర్లాగా అడిదిరిగి వాదించేస్తూ ఉంటే సంజన కూడా దూరింది. కాకపోతే చూసారు ఆ బిగ్ బాస్ టీంలో ఉండే సపోర్ట్ ఎట్లా ఉంటుందంటే మరి ఎపిసోడ్లో సంజన అక్కడ ఇన్వాల్వ్ అయ్యిందంటే వాళ్ళిద్దరే ఆర్గ్యుమెంట్లో సంజన ఎందుకు దూరింది అని ఆడియన్స్ అనుకోలేదు. మరి తనూజ్ అది ఎందుకు చూపించలా, ఒక్క మాటైనా చూపించాలి కదా. ఆవిడ కూడా బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఇమాన్యుయల్కి ఎట్లా ఉండిందంట ఆ దశలో, ఏంటి తనూజ నా కోసం ఇంత స్టాండ్ ఇంత సపోర్ట్ అనిపించింది. అసలు అంతకుముందు జరిగింది అతను తప్పించేయాలని అతనికి కత్తిచ్చి పంపింది ఆవిడని తెలిస్తే ఏమైపోద్ది ఆ గుండె. అప్పుడు అనుకుంటున్నాం అమ్మ నాయన ఇంత గేమ్ ఆడుతున్నావా తనూజ, ఈ గుండె బతకాలరా, ఇలా కూడా గేమ్ ఆడొచ్చు అప్పుడు అర్థమవుతుందేమో. అట్లాగే తర్వాత ఇమాన్యుయల్ భరణితో కూడా అంటాడు కదా డ్యూరేషన్ ఎక్కువైతుందేమో టక చెప్పేస్తా స్పీడ్గా. దివ్యకి ఇవ్వాలన్నా రీతిని తీసేస్తుంది, వాళ్ళిద్దరూ ఉండకూడదని. అట్లాగే భరణి దివ్యకి వస్తుంది, దివ్య రీతిని తీసి తెలుసు అందరికీ తెలుసు దివ్యకి ఇస్తే, కానీ ఇచ్చేది ఎవరు పిల్లిమేడలో గంట ఎవరు కడుతున్నాడు. ఆ తనూజ దగ్గర భరణి నోరిప్పితే మోటివేట్ చేస్తే నా స్టాండ్ ఇదని చెబితే బాగుండేది, అంతే కదా. ఇప్పుడు ఇమాన్యుయల్ తనూజతో మళ్ళీ కళ్యాణ్ దివ్య ఉండాలనుకుంటే ఇప్పుడు దివ్యాన్ని తీస్తే రీతిని తీస్తుంది, నువ్వు డాగర్ తీసుకోవాలి. ఒకవేళ డీమాన్ తీసేస్తే డీమాన్ వచ్చి కాపాడుతాడు. ఆవిడ గేమ్ అంతా ఒకటే. అక్కడ మాట్లాడితే లాస్ట్ వీక్ 4 times ఆవిడకి ఇమ్యూనిటీ ఇచ్చినట్టుగానే 4 మెంబర్స్ నామినేట్ చేసినా సేవ్ చేసి ఈ వారం మళ్ళీ కెప్టెన్ అయినా ఈ వారం కూడా చేశారనుకుందో తప్ప కళ్యాణ్ గురించి ఒక్కనాడైనా ఆలోచించిందా? ఇప్పుడు ఆలోచించేది లాస్ట్ వీక్లో టాప్ 5 కోసం. గతంలో ఎప్పుడో డేంజర్ జోన్లోకి వెళ్ళింది ఓకే, బట్ ఇప్పుడు ఒకసారి నాకు లాస్ట్ నీకు ఎటు సపోర్ట్ చేసావు కదా, ఆ కుర్రోడికి చేద్దామని అనొచ్చు కదా. ఇక్కడ తనూజ ఓపెన్ అయ్యి ఇమాన్యుయల్తో ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని అప్పుడు చెబుతుంది నాకు దివ్య అవ్వాలని అస్సలు లేదు, నా ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ఆప్షన్ దివ్యని తెప్పించేయాలి, దివ్య ఉండకూడదు. దానికోసం రకరకాల విన్యాసాలు చేసి రకరకాల గేమ్ ఆడి అక్కడ దామాట ఇక్కడ దీమాట అక్కడ దామాట ఎక్కడికి ఆ మాట ఆడి అబద్ధం ఆడేసి భరణితో డైరెక్ట్గా ఇన్ని చేసుకుంటూ వచ్చింది. అలాగే ఇమాన్యుయల్ కూడా వచ్చి కళ్యాణ్తో నీకు ఇస్తే నువ్వు డీమోన్ తీసేస్తే నువ్వు దియ్య ఉంటావు కాబట్టి చూసుకొని రీతితో నువ్వు డీల్ మాట్లాడుకో, నన్ను తీయకూడదని. అక్కడ డీల్స్లో బాడీలో కసక్కన ఎవరికి డాగర్ దొరికితే వాళ్ళని లేపేసే పరిస్థితి ఉంది. ఇంకా అట్లాగే తనూజ రీతికి ఇచ్చేటప్పుడు కెప్టెన్ కంటెంటర్ ఉండాలని చూస్తానంటే సంజన పర్ఫెక్ట్గా వేసుకుంది. అక్కడ సేఫ్ రీజన్ చెప్పకు, దివ్యాన్ని తీసేయాలని అన్నావు కదా అది చెప్పాలి. ఏం దివ్యాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగాల అని తనూజ ఫ్యాన్స్ అనొచ్చు, ఊరేగక్కర్లా. దివ్య నాకు ఉండకూడదు అని డైరెక్ట్గా ఒక మాట చెప్పొచ్చు కదా. ఈ డొంక తిరుగుడు అన్ని సన్నాయి నొక్కులన్నీ ముసుగులో గుద్దులాట ఎందుకు అంటాను నేను. ఇప్పుడు సంజన ఎట్లా చెబుతుంది మీకు సేఫ్ కావచ్చు నాకు కాదంటే సంజన క్లియర్గా చెబుతుంది కదా, డైరెక్ట్గా చెప్పు. పక్కకి తీసుకెళ్ళాను, సైడ్కి తీసుకెళ్ళి మాట్లాడాను, సీక్రెట్గా మాట్లాడాను, మాట తీసుకున్నాను, మాట ఇచ్చాను, ఇవన్నీ వద్దు, రా పాయింట్కి రా, డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడు. ఆ విషయం కూడా మనకి ప్రోమోలో లైవ్లో చూపించారు, ఇక్కడ ఎపిసోడ్లో లేపారు. కానీ సంజన ట్రాన్స్పరెన్సీతో ఉండమ్మా, ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట ఆవిడ క్లియర్గా చెప్పింది. దానికి పాయింట్ చెప్పలేక మీకు ఫేవరెట్ ఉంటుంది నాకు ఫేవరెట్ ఉంటుంది, అక్కడ ఫేవరెట్ కాదు కదా. డైరెక్ట్గా ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు భయం, దివ్య అంటే భయమా, సేఫ్ గేమా, కన్నింగ్ స్ట్రాటజీయా, అది చెప్పలేక ఈ డొంక తిరిగడు ఎందుకు, అది పాయింట్ అక్కడ. బట్ ఇవి సంగతి తెలుసు కదా, పాయింట్ ఉండదు, అడిది ఇప్పుడు యూటర్ తిప్పడమే కదా. సరే ఇక్కడ రీతు కూడా దివ్యకు వచ్చి మీరుంటే నేను కెప్టెన్ కాదంట, అంటే స్ట్రాంగ్గానే కదా.
అక్కడ కళ్యాణ్ డీమోన్ కంటే వీడు స్ట్రాంగ్ అని రీతు నోట్ అంతా రీతు నోటుతో ఆవిడ ఒప్పుకున్నట్టే కదా, మీరు స్ట్రాంగ్ ఉంటే నేను కెప్టెన్ కానంటే. మరి ఇంకా ఆవిడేమంటుందో నన్ను తీసేద్దామన్నా, ఏం గెలిచావంటే ఇక 1-1 అయ్యింది కదా. సో ఈవిడ స్ట్రాంగ్ కాంపిటీషన్ కనుక స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని తీసేసి ఆడతామని దివ్య కూడా వేసుకుంది. నేను స్ట్రాంగ్ కాబట్టి తీసేస్తావా, నిన్ను పొడిచిన కాబట్టి నన్ను పొడి, నామినేషన్లు భయం, నేను ఉంటే భయం, నాతో పాయింట్స్ భయం, దమ్ము ఉంటే ఆడి గెలువు, ఎస్ నేనే దోపు నీకంటే నేనే దోపు, కరెక్టే. ఇంకా అది నాకు భలే నచ్చింది. దివ్య నాకు బాడీ ఉంది, నాకు పొగరు ఉంది, ఆ పొగరే ఉండాలబ్బా. బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ జర్నీ కనెక్ట్ అవ్వాలంటే పొగరు ఉండాలి. ఆ పొగరు నాకు ఉందని చెప్పే దమ్ము ధైర్యం ఉండాలి. అది సంజనాకు ఉంది, దివ్యకు ఉంది. ఇప్పుడు ఆవిడ చెప్పిన పాయింట్ వ్యాలిడ్ కదా. 11వ వారం హౌస్లో సగం మంది నామినేషన్ చేస్తే ఆ కెప్టెన్ మీ దోస్తు మేర దోస్తు ఏమో ఇమ్యూనిటీ ఇచ్చేసింది. 12వ వారం బతిమలు ఆడుకుని సపోర్టింగ్ టాస్క్ వాళ్ళకి వీళ్ళకి కాళ్ళు గడ్డలు పట్టుకుని బతిమలు ఆడుకుని కెప్టెన్ అయిపోయి ఇమ్యూనిటీ వచ్చేసింది. బుద్ధున్నోడు ఎవడైనా మళ్ళీ వేస్తాడంటే అక్కడ ఆ తనుజ మొహం చూడాలి. ఏంద్రాడు ఆయన, నేను ఏదో పరోక్షంగా ప్రత్యక్షంగా మొన్నేమో ఫోటో కాల్చేసి నీకు నాకు షార్ట్ అవుట్ అనుకుని ఇక్కడికి వచ్చి డ్రామా చేస్తే మళ్ళీ ఈ పిల్ల బుద్ధినోడు ఎవడైనా వేస్తాడని ఇంకొకసారి ఇంకొకసారి నాకేంది ఇలా వాయించేస్తుంది, నాకే కదా ఈ డైలాగులు, మళ్ళీ ఇంకేడు చేయలేదు సంతోషం. నన్నే అనింది భరణి గారు, మీరు చెప్పలేదని గోల పెట్టేసి ఏడు చేసి మళ్ళీ పెడబొబ్బలు పెట్టేస్తుందాం అనుకున్నాం. కానీ ఏదో మరి ఏంది దివ్య గట్టిగా వేసుకుంటుందని లెక్క. ఇప్పుడు మళ్ళీ రీతి ఇక్కడ చూసారా, అంటే వీళ్ళకి బుద్ధి లేదా, వాళ్ళని రెచ్చకూడదామని. నిజంగా లేదు, ఉండుంటే ఎట్లా చేస్తారు. వరుసగా 3 వారాల ఇమ్యూనిటీ కోసం ఓడినా నీకు సపోర్ట్ చేస్తాడా. వాళ్ళు 1 వారంకే చాలు అంటారు, 2 వారాలు అంటే అద్భుతం అమోఘం అంతకుమించి ఏమంటారు. ఇక 3వ వారం కూడా ఇచ్చేసి డైరెక్ట్గా టాప్ 5 పెట్టి టైటిల్ ఇచ్చేయాలి ఏంటి. పైగా నాకు ఇమ్యూనిటీ మ్యాటర్ కాదంటే కెప్టెన్ అవ్వడం మ్యాటర్ అంట. మరి నువ్వు కెప్టెన్ బ్యాడ్జ్ పెట్టుకుని ఇమ్యూనిటీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పాల్సిందే. ఎందుకోసం అల్లాడిపోయావు, నాకు బ్యాడ్ అయిపోయింది, పెద్ద డ్యామేజ్ జరిగిపోయింది, ఏ వారం వచ్చినా ఫసక్ అయిపోతే ఇంకొక దోస్తు మేర దోస్తుంటే ఆ ఓట్లు షేరింగే ఉండాలనేది డ్రామా. ఈరోజు కమర్షియల్ అని చెప్పుకున్నది కూడా అందుకే కదా. సో దివ్య చెప్పింది, నీకంటే వెనక్కి నేను 3వ వారం వచ్చినా నీకంటే ముందే కెప్టెన్ అయ్యాను, నా స్ట్రాంగ్ పాయింట్స్తో నా దీంతో నేను అయ్యాను తప్ప నీలా కాదు, బ్రెయిన్ వాడు అప్పుడప్పుడు నీలా బతిమలు ఆడుకుని ఆడలేదు. సో నేనే తోపు, నేనే విన్ను, నేనే గ్రేట్ అని ఆవిడ పర్ఫెక్ట్గా చెప్పుకుంది ఇక్కడ. అట్లాగే దివ్య తర్వాత వచ్చి తనుజ తన్నేటప్పుడు కూడా చూసారా, ఎన్ని మెలికలు పెడుతుందో, ఎన్ని ఫ్లిప్పులు కొడుతుందో. ఎందుకంత అబద్ధాలు, అంత భయం ఎందుకు, చెప్పలేకపోతుంది చూసారా. ఇంతకంటే మరి దివ్య గెలుపు కాదా. ఆవిడకి స్ట్రాంగ్ పిఆర్ లేకపోవచ్చు, ఫ్యాన్స్ లేకపోవచ్చు, ఒక 15 ఏళ్ళు 12 ఏళ్ళు ఇండస్ట్రీలో పని చేయకపోవచ్చు, అదంతా ఉంటే కనీసం కామనరు ఒక సాదా సేదా ఆడపిల్ల, ఆ ఆడపిల్లకి ఇంకా అంతకంటే ఏముంటుంది. లేదంటే ఆవిడికి లేకపోతే ఆ గేమ్కి ఏంటండి, ఆవిడ ఎంత గట్స్తో ఆడుతుంది, ఈవిడ ఎంత మ్యానిపులేటర్గా ఆడుతూ ఉంది. తనుజుతో నన్ను రీతు తీసేస్తుందని తెలుసు ఎందుకు ఇచ్చావంటే, ఆ డీమోన్కి ఇచ్చినా నీకు తీసేస్తాడు. నీవు అడిగింది ఏంటి, రీతుకి ఎందుకు ఇచ్చావంటే అది చెప్పకుండా, అంటే డీమోన్కి ఇచ్చినా తీసేస్తాడు. మరి అప్పుడు కళ్యాణ్కి ఇవ్వాల్సింది కదంటే, కళ్యాణ్కి అంటే వాడికి టఫ్ అవుతుందని చెప్పాను. మరి డీమోన్ నీకు చెప్పాడా తీసేస్తానంటే, ఆ డీమోన్ అన్నాడు. అక్కడ అడిగితే నేను అనలేదే, ఈ రౌండ్ గురించి నేను మాట్లాడలేదే, రీతు పేరు తప్ప 4 పేర్లు చెప్పినట్టు ఒక దివ్య పేరే చెప్పాడా. మడత పెట్టేసి నాలిక అంటే ఏముందలే, మనం ఇది చెప్తే నడుస్తుంది కదా ఇన్ని రోజులు లెగ్గానే. అక్కడ తనుజ డీమోన్ నీకు ఇచ్చుంటే కళ్యాణ్ తీసేవాడువా, అవన్నీ కాదు. దివ్య అడిగింది ఏంటి, నాకు తీసేస్తుందని తెలిసి రీతుకి ఎందుకు ఇచ్చావు, కళ్యాణ్ నన్ను తీయడని తెలుసు కూడా ఎందుకు ఇవ్వలేదు అంటే, అటు తిరిగి అడిగి కింద కాలికేస్తే మెడకేస్తే కాలికి లెక్క. సో దివ్య మళ్ళీ క్లియర్గా అడిగింది, డీమోను రీతు 100% తీస్తాను అని చెప్పింది, నేను కూడా రీతుని తీసేస్తానని చెప్పాను. అంటే మా ఇద్దరికి ఫుల్ క్లారిటీ ఉంది. నీకు తెలిసి కూడా రీతుకు 2 సార్లు ఎందుకు ఇచ్చావు, అంతే కదా. ఫస్ట్ ఒకసారి సుమన్ శెట్టి ద్వారా ఇప్పించారు, లాస్ట్లో మళ్ళీ ఈ అమ్మాయి కూడా వచ్చి ఇచ్చిందంటే అర్థం ఏంటి. మరి కళ్యాణ్కి ఇవ్వచ్చు కదా, వాడు తీయడు కదా. అంటే నేను కళ్యాణ్కి టఫ్ కాల్ పెట్టాలనుకోలేదు. అంటే ఫైనల్ ఏంటి తెలిసే కదా తీసేస్తుంది, తెలిసే కదా ఇచ్చావంట, అందుకే ఇచ్చా. ఆ ముక్కేదో ముందే చెప్పొచ్చు కదమ్మా. ఇంత పంచాయతీ లేదు, నీ కన్నింగ్ గేమ్ అని ఎక్స్పోజ్ అయ్యింది ఈరోజు. ఎందుకంటే ఇందుకే అందరూ నీ ఫ్యాన్స్, నీ పిఆర్ కాదు కదా, జెన్యున్ ఆడియన్స్, కామన్ ఆడియన్స్ అందరూ చూస్తారు కదా, నిజమేంటే అబద్ధం ఏంటనే. అంతసేపు దివ్య లాగితే లాస్ట్లో ఇక తప్పక అప్పుడు ఒప్పుకుంది తప్ప చెప్పే గట్స్ కూడా లేవు. అలాగే దివ్య అక్కడ డీమోన్కి అడుగుద్ది కదా, అరే బాబు ఏంటి నీకు నేను ఇస్తే కళ్యాణ్కి ఉంచుతావా, కళ్యాణ్ తీయవా. అలాగే కళ్యాణ్తో కూడా చెబుతా డీమోన్ తీయని అంటే మీ ఇద్దరు ఉండండి, గెలుచుకుని ఏమన్నా చేసుకున్నా, బట్ రీతు ఉండకూడదు అనేది ఆవిడ ఇంటెన్షన్ బాగానే ఉంది. బట్ డీమోన్ ఏంటి, మళ్ళీ నేను రీతుకి మాట ఇచ్చాను, ఇంకెప్పుడయ్యా కప్పు కూడా ఇచ్చేవయ్యా, నిన్న నీకు బాధారు కదా నామినేషన్లో 7 సార్లు కంటెంటర్గా తప్పించేశారు అనేటప్పుడు 8వ సారి వస్తే గివప్ ఇచ్చేస్తావు అన్నప్పుడు మళ్ళీ ఆవిడకి మాట ఇవ్వడం ఏంటి, ఆవిడ కోసం వచ్చాడా, ఉండాలి కదా కనీసం మినిమం ఉండాలి కదా. లాస్ట్ వీక్ ఇండివిజువల్ గేమ్ ఆడతాను పొడుస్తానని చెప్పి మళ్ళీ మాట ఇచ్చేస్తా రేపు కప్పు ఇచ్చేస్తా ట్రోఫీ ఇచ్చి, ఎందుకు ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. 2 సార్లు వరుసగా ఆవిడ కోసం ఆడతాడా, లాస్ట్ వీక్ అంత పంచాయతీ జరిగే, మరి వాళ్ళు తీసేస్తే తప్పేముంది.
ఇక్కడ అంటాడు కదా కళ్యాణ్కి ట్రైనింగ్ ఆప్షన్స్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి అంటే అదే జరిగింది ఈరోజు టాస్క్లో. ఇక్కడ మళ్ళీ భరణి ఎమాన్యుయల్ సుమన్ వాళ్ళతో అంటాడు కదా వెళ్ళే ఛాన్స్ ప్రయారిటీ చాలా ఇస్తే ఏమీ లేకుండా వచ్చేవారం డైరెక్ట్గా వెళ్ళిపోతే అంతకంటే బాధాకరం ఉండదు, మనం ఇంకా పక్కెళ్ళి ఆడుకోలేని లెక్క, అంతే కదా. అట్లాగే తనుజ మళ్ళీ దివ్యతో రీతు ఉందనుకో కళ్యాణ్ ఏ గేమ్ అయినా ఆడగలడు అంటే రీతు అయిపోవాలి, దివ్య తప్పుకోవాలి, ఎవరు ఉండేటప్పుడు వాళ్ళు తప్పుకోవాలి. తర్వాత మళ్ళీ వచ్చి ఇవిడికి దివ్య రేసులో ఉన్నంతసేపు దివ్యని ఎలా తీసేయాలనేది ఒకటే ఎజెండా. దివ్య అవుట్ అయిపోయి వచ్చిన తర్వాత ఇప్పుడు దివ్య ఓటుతో, దివ్య సపోర్ట్తో, దివ్య మోటివేషన్ స్కిల్స్తో రీతుని ఎట్లా గెలిపించేయాలి, రీతుని ఎట్లా రేసులో ఉంచాలి, ఇమాన్యుయల్ ఉన్నంతసేపు ఆయన ఎట్లా పీకేయాలి, ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన ఓటుతో ఆయన పోటుతో మన టార్గెట్ ఎట్లా రీచ్ అవ్వాలి, ఇవే స్ట్రాటజీస్. భరణి సుమన్ శెట్టిని ఎట్లా వాడాలి. అందుకే మొన్న ఆవిడ దివ్య అన్నట్టుగా నువ్వు అందరిని వాడుకుంటావు అంటే ఈరోజు ఎగ్జాంపుల్ లైవ్ చూస్తే అర్థమైంది. ఎవరు అవసరం ఉంది, ఎవరు ఓటు ఉంది, ఎవరు పోటు అవసరమైనప్పుడు వాళ్ళందరితో కూర్చొని కులాస కబుర్లు చెప్పుకొని జాగ్రత్తగా చేసుకుని అవసరం తీరిపోయిన తర్వాత పక్కన పెట్టా. యూజ్ అండ్ త్రో అంటారు దీన్నే. అట్లాగే సంజన కూడా మరి నీకు ఇస్తే ఊరికి పొడిస్తావు అంటే ఏముంది, డబుల్ ఇమ్యూనిటీ వచ్చింది కదా, ట్రిపుల్ ఇమ్యూనిటీ నాకు ఎవరు కూడా వద్దంటారు ట్రిపుల్ ఇమ్యూనిటీ అని. సరే డీమోన్ ఓకే, ఎందుకంటే ఆయన కూడా మంచిగానే చెప్పాడు డీమోన్ నాతో ఆడు రీతు చేయాలని కాదు కానీ, బట్ ఏంటంటే రీతుని తీసినప్పుడు చెప్పాడు కదా, చెప్పినప్పుడు ఆవిడ చెప్పడం ట్రిపుల్ ఇమ్యూనిటీ వద్దులే అని ఆయన చెబితే ఏం పేరు ఆ పిల్ల రీతు చెప్పడం అప్పుడు నేను చేసింది గేమే, ఇప్పుడు నువ్వు ఆడింది గేమే, అప్పుడు నేను చేసింది తప్పు కాకపోతే ఇప్పుడు నువ్వు చేసింది తప్పు కదా, అప్పుడు నేను చేసింది రైట్ అయితే ఇప్పుడు నువ్వు దానికి దీనికి నాకకే నాగలనుకున్నాను తేడా. ఇప్పుడు ఇక్కడ అతని చేతిలో కత్తి పెట్టి నువ్వు ఆవిడని పొడిస్తేనే నీకు ఇస్తాం, లేకపోతే నిన్ను బోటు పొడిచేస్తారు, డీమాన్ గడికి ఇస్తావు అని క్లియర్గా చెప్పిన తర్వాత ఆప్షన్ లేదు. డైరెక్ట్గా ఆవిడ ముందు ఓపెన్ డీల్ అది. సంజన బహిరంగంగా చెప్పింది, ఆయన కూడా బహిరంగంగా ఇప్పుడు నేను కత్తి తీసుకోకపోతే నాకే పొడిస్తారు, తప్పనిసరి పరిస్థితి ఆప్షన్ ఇది. ఆ రోజు ఆవిడకి ఆప్షన్ ఉన్నా సరే, మిగతా ఇద్దరిని తప్పించాల్సి ఉన్నా సరే ఫస్ట్ వీడిని తీసేసే ఫ్రెండ్ 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 అంటూనే కళ్యాణ్కి మళ్ళీ ముఖం మీద చెప్పారే నీకు దమ్ము శ్రీజ ఒక్కామే కాదురా మేము ఉన్నాంరా నీకు గుండు కోసి పెడతారని ఆయన గుండు కోసి బయట పెట్టేసింది. ఈవిడ గుండు కోసి పెడతాదని ఆయన అనుకుంటే ఆయన గుండు కోసి ఈయనకి చేతులు పెట్టేసి ఆ రోజు అంత చేసి లేపి కళ్ళతో సైకిల్ చేసి వెళ్తా చెప్పి ఎన్ని రకాలుగా చెప్పి అన్నీ చేసి కసక్కన వెన్నుపోటు పొడిచి ఆ పోటుకి ఈ పోటుకి నక్కకి నాగలనుకున్న తేడా ఉంది. బట్ అంట ఆవిడ ఆడింది గేమ్ అని అంటే అట్లా అయితే ఇతను ఆడింది గేమ్ అని అంట, అది క్రైమ్ అయితే ఇది క్రైమేనంట. ఏమబ్బా దానికి ఎంత తేడా ఉంది చూసేవాళ్ళు. అంటే ఇప్పుడు దృష్టిలో ఆడే తెంగరోళ్ళు తెక్కరోళ్ళు మనం ఏది చెప్తే అది నమ్ముతారు, ఎట్లా చెప్తే అట్లా వింటారా. నీ ఫ్రెండ్ అయితే వినొచ్చు కానీ ఎందుకు వింటారా మా ఆడియన్స్. నీకు 4 ఉందన్న టపా 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 తిప్పేస్తామంటే ఎట్లా పడితే అట్లా. సరే ఫైనల్లీ కళ్యాణ్ కూడా ఆయనకి చెప్పింది బాగానే ఉంది, నేనైతే సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు. ఒకసారి అయితే బాగానే ఉంటుంది, ఆయనకి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, సో ఆడితే బాగుంటుందని ఫైనల్గా మంచిగా చూజ్ చేసుకున్నాడు. టాస్క్ గురించి ముందే చెప్పాక మరి మీకేమనిపించింది కామెంట్ చేయండి. లాస్ట్లో ఆ సంజన డైలాగ్ భరణిత బాగుంది కదా, మందార పువ్వు చెట్టుకే పెడతాడా భలే చెప్పింది అక్కడ. సరే మీకేమనిపించింది కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.